హాయ్లందరికీ స్వాగతం. నిష్ఠా ట్రైనింగ్‌లో 8వ మాడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసి 9వ మాడ్యూల్‌కి చేరుకున్నాం. ఎవరైనా ఈ 8 మాడ్యూల్స్ పూర్తి చేయనట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని చూడండి. అలాగే నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల ఈ వీడియోని ఎక్కువ మందికి పాస్ చేసిన వారు అవుతారు. ఇప్పుడు టాపిక్‌లోకి వచ్చేద్దామండి. 9వ మాడ్యూల్‌లో 10కి 10 మార్కులు వచ్చేలా మనం రాసేద్దాం. 9వ మాడ్యూల్ సాహిత్య విద్య, గణిత బోధన, సాహిత్య విద్య, చట్టబద్ధ విధాన చట్రం. దీనిలో మనకి మాడ్యూల్లో 3 టాపిక్స్ తీసుకోమని ఇచ్చారండి. ఒకటి పూర్ణ సంఖ్యల గుణకారం, భిన్నాల భాగహారం, దీర్ఘచతురస్ర వైశాల్యం. దీనిలో నేను భిన్నాల భాగహారం తీసుకోవడం జరిగింది. మొదటిగా ఆశించిన అభ్యసన ఫలితాలు రాస్తాం. సగం, పావు, ముప్పావు వంటి భిన్నాలను అవగాహన చేసుకుంటారు. కాగితం మడత పెట్టడం, చిత్రాలను షేర్ చేయడం వంటి కృత్యాల వల్ల భిన్నాలను ప్రదర్శిస్తాడు. ఒక భిన్నానికి సమాన భిన్నాలను చూపుతాడు. భాగహారంలోని శ్రేణులను గుర్తించగలరు. భిన్నాన్ని పూర్ణ సంఖ్యతో, పూర్ణ సంఖ్యను భిన్నంతో భాగిస్తాడు. గుణకార విలోమం, అడ్డగుణకారం గురించిన భావనలను తెలుసుకుంటాడు. బోధన అభ్యసన వ్యూహాలు. భాషలో ఎల్ఎస్ఆర్డబ్ల్యూలు ఎలా ఉంటాయో అదేవిధంగా గణితంలో కూడా బోధన అభ్యసన వ్యూహాలు ఈఎల్పిఎస్లు ఉన్నాయి. ఈ అంటే ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు, ఎల్ లాంగ్వేజ్ అంటే భాష, పి అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చిత్ర ప్రదర్శన, ఎస్ అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ గుర్తులు. ఆల్రెడీ విద్యార్థి అనుభవాల ద్వారా, లాంగ్వేజ్ భాష ద్వారా ఇంటి దగ్గరే అభ్యసనాన్ని చేస్తాడు. మన స్కూల్ దగ్గరికి వచ్చాక చిత్ర ప్రదర్శన ద్వారా, గుర్తుల ద్వారా మనం గణితాన్ని బోధించాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మొదటి అనుభవాలు. విద్యార్థి తన ఇంటి వద్ద వాళ్ళ నాన్నగారు తెచ్చిన 1/2 డజన్ అరటి పండ్లను తన చెల్లితో సమానంగా పంచుకొని తింటాడు. భాష. విద్యార్థి ఇద్దరికీ సమానం, సగం సగం అనే భావనను గణిత భాషలో వ్యక్తం చేస్తాడు. చిత్ర ప్రదర్శన. ఇదే విషయాన్ని మనం చిత్ర ప్రదర్శనలో చూపిస్తాం. 1/2 డజను లేదా 6 అరటిపండ్ల సమూహాన్ని ఎన్ని 3 అరటిపండ్ల సమూహాలుగా అమర్చగలమని ప్రశ్నిస్తే 1/2 డజన్ అరటిపండ్లను ఈ విధంగా అతను 2 సమాన భాగాలుగా అమరుస్తాడు. దీన్ని సింబాలిక్గా 6/3 2 సమూహాలని చేసి చూపించడం జరుగుతుంది. కృత్యం 2లో నీ వద్ద ఉన్న 16 పువ్వులను 2 చొప్పున ఎంతమందికి సమానంగా పంచగలమంటే 16 పువ్వుల్ని 2 చొప్పున ఈ విధంగా చేసి 8 మందికి పంచగలమంటాడు. దాన్ని గుర్తుల్లో 16/2 అని 8గా చూపిస్తాడు. కృత్యం 3 5 రొట్టెలను ఎన్ని అర అంటే 1/2 సగం భాగాలుగా రొట్టెలుగా మనం చేయగలమని ప్రశ్నిస్తే 5 రొట్టెలను సమాన భాగాలుగా చేసి 10 ముక్కలుగా చేస్తాడు. దీన్ని గుర్తుల్లో 5/1/2 అని దాన్ని వ్యుత్క్రమంలో పక్కనిచ్చిన టేబుల్ లాగా రాసి 10 భాగాలు చేస్తామని చెప్తాడు. కృత్య ప్రదర్శన 4 ఒక పుచ్చకాయలోని 2 సగభాగాలను ఎన్ని 1/4 భాగాలుగా చేయవచ్చు అని మనం ప్రశ్నించినప్పుడు 2 సగభాగాలను ఈ విధంగా 4 భాగాలుగా చేసి చూపించడం జరుగుతుంది. దాని గుర్తుల్లో 1/2/1/4 ప్లస్ 1/2/1/4 దాన్ని వ్యుత్క్రమ పద్ధతిలో పక్కన వేసుకుని 2 + 2 4 భాగాలుగా చేస్తామని చూపిస్తాడు. కృత్యం 5 ఒక యాపిల్ని ఎన్ని 1/4 పావు భాగాలుగా చేయగలమనే ప్రశ్న మనం ఇస్తే విద్యార్థి ఒక యాపిల్ని 4 ముక్కలు చేసి పావు భాగాలుగా చేసి 4 ముక్కలుగా చేస్తామని చూపిస్తాడు. అది గుర్తుల్లో అయితే 1/1/4 దీన్ని విక్రమ పద్ధతిలో రాసుకుని 4 భాగాలుగా అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కరికి 3/4 వంతు చొప్పున 9 వస్తువులను ఎంతమందికి పంచగలం అన్నప్పుడు మనం 9 వస్తువులు ఇస్తే ఈ విధంగా ఒక్కొక్క వస్తువుని 4 భాగాలుగా చేసుకుని 3 భాగాలని ఒకరిగా పంచడం వల్ల మొదటి 3 భాగాల్లో 1/4 మిగులుతుంది. 3 భాగాల్లో 1/4 మిగులుతుంది. 3 భాగాల్లో 1/4 వంతు మిగులుతుంది. కాబట్టి ఇవన్నీ అతను విడివిడిగా చేసి 12 మందికి సమానంగా పంచగలమని చెప్తాడు. దాని గుర్తుల్లో అయితే 9/3/4 దాన్ని వ్యుత్క్రమ పద్ధతిలో వేసుకుని 3 × 4 అని 12 మందికి సమానంగా పంచగలమని చెప్తాడు. నెక్స్ట్ కృత్యం ఒక వస్తువుని 1/8 వంతు చొప్పున ఎంతమందికి సమానంగా పంచగలమంటే ఈ విధంగా 8 మందికి సమానంగా పంచగలమని చూపిస్తాడు. దీన్ని గుర్తుల్లో అయితే 1/8
1/8 దీన్ని 8 మందికి సమానంగా పంచగలమని చెప్తాడు. దీన్ని స్వీయ మదింపు రుబ్రిక్స్లో స్వీయ మదింపు లేదా తోటివారితో మదింపుని చూపించాలి. అంటే రుబ్రిక్స్లో ప్రమాణం స్థాయి 1, స్థాయి 2, స్థాయి 3 తీసుకుంటాం. భిన్నాల భావనలు అర్థం చేసుకోవటం, భిన్నాల భాగాహారం చేయటం, భిన్నాల వ్యుత్క్రమాన్ని రాయటం. వ్యుత్క్రమం అంటే విలోమం అండి, విలోమాన్ని రాస్తాడు. నిజ జీవిత సమస్యకు పరిష్కారం కనుక్కొనటం. దీన్ని స్వీయ మదింపు లేదా తోటివారితో మదింపు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ గణిత విద్యతో సంబంధం గల NCF 2005 యొక్క 3 సిఫార్సులు రాయండి అని మనకి పోర్ట్ఫోలియోలో అడిగారు. దీన్ని NCF 2005 దాంట్లో నుంచి తీసుకోవడం జరిగిందండి. గణిత బోధన విద్యార్థి ఆలోచనలో హేతుతత్వాన్ని పదును పెట్టేలా ఉండాలి. అమూర్తాంశాలను దర్శింపచేయాలి. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగించాలి. పిల్లలు స్వీయానుభవాలతో ముడిపడి ఉండాలి. గణితంలో రాణించడం అనేది ప్రతి బిడ్డకు హక్కుగా మారాలి. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయండి. అవే ఇవి. గణిత బోధన విద్యార్థి ఆలోచనలో హితతత్వాన్ని పదును పెట్టేలా ఉండాలి. అమూర్త అంశాలను దర్శింపచేయాలి. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కలిగించాలి. పిల్లల స్వీయానుభవాలతో ముడిపడి ఉండాలి. గణితంలో రాణించడం అనేది ప్రతి బిడ్డకు హక్కుగా మారాలి. ఇందుకోసం గణితాన్ని విస్తరింపచేయాలి. గణితం జీవితానికి దగ్గరదిగా సంగతమైనదిగా ఉండాలి. ఇతర సబ్జెక్టులతో దీన్ని అనుసంధానించాలి. కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్కు సంబంధించిన సమస్యల్ని అధిగమించడంతో పాటు ప్రతి పాఠశాలకు ఇవి అందుబాటులోకి రావాలి. NCF 2005 ఆధారంగా పాఠశాల గణితం కొరకు దృశ్య ప్రకటనలు ఏమున్నాయని మనకు మాడ్యూల్ అడిగారు. దీనిలో 3 రాయమన్నారు వాళ్ళు. సమస్యలను పరిష్కరించడంతో పాటు సమస్యలు సంధించగలగాలి. సంబంధాలను గుర్తించడంలో, నిర్మాణాన్ని అర్థం చేసుకోవటంలో, కారణాలు వెతకటంలో, తప్పొప్పులను గురించి తర్కించడంలో పిల్లలకు గణితం ఉపయోగపడాలి. గణితం అంటే పిల్లల్లో ఉన్న ఆందోళనను పోగొట్టి ఉత్సాహంగా నేర్చుకోగలగాలి. తరగతిలో ప్రతి విద్యార్థి గణితం నేర్చుకునేలాగా ప్రతి విద్యార్థితోనూ ఉపాధ్యాయుడు గడపగలగాలి. గణితాన్ని ఇతరులతో చర్చించేదిగా, పరస్పరం అందించుకునేదిగా, వ్యక్తీకరించేదిగా, కలిసి పనిచేసేదిగా పిల్లలు చూడగలగాలి. సాధించిన అభ్యసన ఫలితాలు. భిన్నాల భాగాహారం అనే గణిత పాఠ్యభావనను అర్థం చేసుకుని విద్యార్థి తన నిజ జీవిత సమస్యలను అంటే పితరుల స్వార్జితమును అన్నదమ్ముల మధ్య పంచే విషయంలో చక్కటి పరిష్కారాన్ని ఇస్తాడు. ముగింపు. విద్యార్థి వయస్సు నుండి పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగిన తర్వాత కూడా విద్యార్థి మానవుని యొక్క దైనందిన జీవితంలో అడుగడుగున నేనున్నాను అని అంటుంది గణితం. ఉదాహరణకు దుకాణదారుని వద్ద కిలో, గ్రాముల్లో, లీటర్లలో కొలతల ప్రకారంగా మనం తీసుకుంటాం. బట్టను, దూరాన్ని మీటర్లలో కొలుస్తాం. కాబట్టి గణితాన్ని సకల శాస్త్రాలకు తల్లి అని కూడా అంటారు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, సమస్య పరిష్కార నైపుణ్యం సాధించడానికి గణితం క్రమబద్ధంగా, ఖచ్చితత్వంగా ఉంటుంది. సరిచూసుకునే పద్ధతిని ఇది నేర్పిస్తుంది. ఇది నిత్య జీవితంలో మనం బట్టల కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీటర్లలో కొలవటం ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాం. ఉపాధ్యాయుని సూచనలు, సలహాలు. రోజువారీ జీవితంలో తార్కిక పనితీరు మధ్య గణిత ఆలోచనతో సంబంధాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ శిక్షణ ఉపాధ్యాయులకు అన్ని కోణాల నుండి ఆలోచింపచేసి వారి ఆలోచనలకు పదును పెట్టి విద్యార్థులకు అందించి విద్యార్థుల పట్ల తమ స్వప్నాలు కనుల ముందు కదలాడే నిజాలా అన్నట్లుగా ఈ ట్రైనింగ్ ఉందండి. నా వీడియో మొత్తం ఆశాంతం చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఒకసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.